టు మై ఛానల్. ఇవాళ మనం అయితే కరీంనగర్లో ఉన్నటువంటి రాఘవేంద్ర మెస్ కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి గీతాబాద్ చౌరస్తా సందులో అయితే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. ఫుడ్ అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట, మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. మన ఇంటి భోజనం లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర అయితే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయట. మనం అయితే ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం. చూద్దాం, టేస్ట్ చూసి ఎలా ఉందన్నది చెప్తాను. మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చితే అయితే లైక్ చేయరి. అలాగే మీరు కూడా కరీంనగర్ వచ్చి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది అయితే నాకైతే కామెంట్ చేయరి. నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే చూసుకోవచ్చు, అయితే ఫుల్ అంటే ఫుల్ గిరాక్ అయితే ఉన్నది. ఇలా దగ్గర అయితే మనం అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. అది వచ్చినాక అది ఎట్లా ఉన్నా అన్నది చూసి టేస్ట్ చూసి అయితే మీకైతే చెప్తాను. మీరు కూడా ఇదివరకు ఇక్కడ తిన్నోళ్ళు అయితే ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి. మనం అయితే వెజ్ అయితే ఆర్డర్ చెప్పినాం. ఇప్పుడైతే సరే వచ్చినాక వీడియో అయితే తీస్తాను, అయిపోయాక అయితే రివ్యూ అయితే ఇస్తాను. ఓకే, అయితే ఈ మెస్ లో అయితే ఈచ్ వన్ అయితే ఒకటి 130 రూపీస్ అట. రెండు అయితే మనం అయితే ఆర్డర్ ఇచ్చినాము. రెండింటి కలిపి అయితే 260 అయితే తీసుకున్నారు. చూసుకోవచ్చు, మనకైతే ఇప్పుడైతే కర్రీస్ అయితే ఇచ్చాడు. ఇదైతే ఇది టమాటా శనగలు, టమాటా తెల్ల శనగలు, ఇదైతే వచ్చి తోటకూర, ఇది వచ్చేసి కాకరకాయ, ఇది వచ్చేసి పప్పు ఇచ్చాడు మనకు, సొరకాయ పప్పు అనమాట. చూసుకోవచ్చు, చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. మనం ఇంకా మనకు రైస్ గిట్లా వచ్చినాక ఇంకా పక్కన అయితే చట్నీ కూడా ఉన్నది. ఇది వచ్చి చూసుకోవచ్చు, ఈ చట్నీ వచ్చేసి వంకాయ చట్నీ అంట. చూడడానికి అయితే బాగానే ఉంది. టేస్ట్ అయితే ఎలా ఉన్నది తినడానికి ఎంత. మనకైతే బగారా రైస్ అయితే ఇచ్చిండు. ఇప్పుడు బగారా రైస్ పెడుతుండు. కొంచెం పెట్టి బ్రో, బగారా రైస్ అయితే పెట్టిండు. దీని తర్వాత మనకు వైట్ రైస్ కూడా పెడతారట. మనకైతే పెరుగు అయితే తెచ్చిండు. మొత్తం గడ్డ పెరుగు అయితే ఉన్నది అన్నట్టు. ఇది చూసుకోవచ్చు, పెరుగు అయితే మస్తు ఉంది. అలాగే ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మనం అయితే పప్పు అయితే వేసుకున్నాం. మనకైతే కొన్ని పాపడాలు అయితే తెచ్చి ఇచ్చిండు. ఇదైతే కాకరకాయ కర్రీ కాదంట, కాకరకాయ అయితే ఫ్రై అన్నమాట. కాకరకాయ ఫ్రై ఇది కూడా కొద్దిగా వేసుకున్నా. కాకరకాయ ఫ్రై కూడా కొద్దిగా వేసుకున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తిన్నాక టేస్ట్ మొత్తం చూశాక రివ్యూ ఎలా ఉందనేది తిన్నాక అయితే చెప్తాను మీకు. ఓకే, వీడియో నచ్చితే లైక్ అయితే చేయాలి. ఓకే, ఫస్ట్ బైట్ మీతో పాటు నేను రాఘవేంద్ర అయితే గడ్డ పెరుగు అయితే ఇంకో ఎంత మస్తు అంటే సూపర్ అంటే సూపర్. గడ్డ పెరుగు వేసి ఫైనల్ టచ్ అయితే ఇద్దాం. మస్తుంది పెరుగు అయితే టేస్ట్ బాగుంది. స్వీట్ ఉంది పెరుగు అయితే. అయితే మనం అయితే ఫైనల్ అయితే పెరుగుతున్నాం కదా. ఫుడ్ అయితే వర్త్ అని చెప్పచ్చు. రేట్ వచ్చేసి 130 రూపాయలు. నిజంలే బాగుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. కర్మారావులో ఉండే తిన్నోళ్ళు అయితే కామెంట్ అయితే చేయరు. మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ అన్నది.